నమస్కారం. నా పేరు శారదా పాల్కుర్తి. నేను వరంగల్‌లో ఉంటాను. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను జలేంద్ర గారు రాసినటువంటి 'పున్నాగ పూలు' అనే పుస్తకం నా పుస్తకం నా పైన చూపినటువంటి ప్రభావం, లేదంటే మై జర్నీ టువర్డ్స్ రీడింగ్ అండ్ హౌ ఐ అన్‌ఫోల్డ్ మై సెల్ఫ్ విత్ దిస్ బుక్ అనేది షేర్ చేసుకుందామని ఈ వీడియోని నేను ఐఎమ్ రికార్డింగ్ ఇట్ అండి. అయితే బిఫోర్ ఐ టాక్ అబౌట్ ది రీడింగ్ అండ్ ద జర్నీ ఆఫ్ దిస్ టెక్స్ట్, ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ దిస్ రీడింగ్ అండి. మనకు తెలుసు, గ్రూప్లో సీనియర్ పాత్రికేయులు గురుగారు శ్రీ సూర్యప్రకాష్ రావు గారు ఉన్నారు కదా. వారిని నేను ఒక అంతర్జాల వేదిక పైన మీట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత తరచుగా మాటల సందర్భంలో హీ హ్యాపెన్ టు షేర్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ అండ్ ఇంటలెక్చువల్ థింగ్స్ విత్ మీ. ఆ క్రమంలో ఒకసారి సార్ ఏం చేశారంటే, వంశీ గారు జలేంద్ర గారి పున్నాగ పూలపై రాసినటువంటి ఆర్టికల్ అది ఒకటి పంపించారు. అదొకసారి చదువు నువ్వు అన్నారు. జలేంద్ర గారు తెలుసా అంటే నాకు తెలుసు అని చెప్పాను. అంటే ఇది ఎలా ఉంటుందంటే, చిరంజీవి గారు మీకు తెలుసా అంటే తెలుసు అంటాం. ఆయనకు మనం తెలుసా లేదా తెలీదు. ఎందుకంటే జలేంద్ర గారి ఎఫ్బీలో ఫ్రెండ్స్ లిస్ట్లో నేను ఉంటాను. త్రూ ఏ కామన్ ఫ్రెండ్ నేను రిక్వెస్ట్ పంపించినప్పుడు మేడం యాక్సెప్ట్ చేశారు. లేళ్ళపల్లి శ్రీదేవి అని అక్క అవుతారు నాకు. తన ద్వారా నేను రిక్వెస్ట్ పంపాను అండ్ షీ హాజ్ యాక్సెప్టెడ్ ఇట్. అప్పటి నుంచి తన పోస్ట్ చూస్తూ ఉంటాను. అయితే తను రైటర్గా నాకు మైత్రి అనే ఒక శీర్షిక ఆంధ్రభూమిలో ఉండేది కదా, అది నేను చదివాను. సో దాని ద్వారా పరిచయం తను నాకు. ఐ హ్యావ్ నెవర్ నైదర్ లిజన్ నార్ రెడ్ either of her text or of any critical reviews on her text. సో నాకు తను రచయిత్రిగా పెద్ద పరిచయం లేకుండింది ఇంతకుముందు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, సుప్రసిద్ధ నటులు చంద్రమోహన్ గారి సతీమణి అని చెప్పేసి కూడా ఇంకొంచెం ఆసక్తి ఉండేది తను రాసే వాటిపైన ఎలా ఉంటుంది అని. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఒక రైటర్స్ ఇమేజ్ ఇప్పుడు ప్రస్తుత తరుణంలో మనకి సోషల్ మీడియా ద్వారా దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ ద వర్క్. బికాజ్ వీళ్ళ పర్సనల్ లైఫ్, ఇంటలెక్చువల్ అసోసియేషన్ లేదు ప్రొఫెషనల్ అప్రోచ్, ఇవన్నీ కూడా అందరికీ రీచ్ అయ్యేటువంటి కాలంలో ఉన్నాం మనం. సో ఇంతకుముందు గొప్ప గొప్ప వాళ్ళ గురించి వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళ ద్వారా మాత్రమే తెలుసుకునే వీలు ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా తెలుసుకునేటువంటి మాధ్యమాలు మనకున్నాయి. సో ఆ విధంగా నేను జలేంద్ర గారికి ఐ యూస్ టు ఓన్ హర్. ఈవిడ నాకు తెలుసు, ఈవిడ రచనలు ఎలా ఉంటాయో నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఫామ్ చేసుకొని ఉన్నాను అనుకున్నాను. అయితే దిస్ సౌండ్స్ సిల్లీ, బట్ చూడండి ఎంత వింతగా ఉంటుందో. ఒక కామన్ మెన్స్ పర్స్పెక్టివ్ అంటే ఇట్ కెన్ బి ఎనీ డిఫరెంట్ కైండ్ అని చెప్పడానికి. జలేంద్ర గారి ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, రైటింగ్ స్టైల్స్, రైటర్స్ పర్స్పెక్టివ్, ఇవన్నీ కూడా నేను ఆవిడతో పాటు చంద్రమోహన్ గారి ఇంటలెక్చువల్ సెన్సిబిలిటీస్, ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీస్ని బట్టి వాటిని సమన్వయించుకుంటూ ఊహించుకుంటున్నాను. అంటే నేను ఆవిడ చాలా గొప్ప సెన్సిబుల్ రైటర్ అయి ఉంటారు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తున్న జర్నీలో సెలెక్షన్ ఆఫ్ రోల్స్ కానీ, సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ, లేదంటే అతని జర్నీ కానీ, ఆయన జర్నీ, అందులో ఈవిడ సహధర్మచారిణిగా వెళ్ళుంటుంది కదా. సో అంత సక్సెస్ఫుల్గా ఆయన జరిగారంటే, ఆయనది నడిచిందంటే అందులో తన పాత్ర ప్రమేయం ఉండుంటుందని నా భావన. సో ఇలాంటి అన్ని కలగాపులగమైనటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్తో నేనున్నాను. ఆ టైంలో నేను వంశీ గారి ఆర్టికల్ చదవడం జరిగింది. అది చదవగానే ద వెరీ ఓపెనింగ్ లైన్స్ ఇస్ ఐ స్టిల్ రిమెంబర్, ఫ్యూ books are to be read and left and few books are to be read and digested, chewed and digested, something like that.
అంటే ఇది అలాంటి బుక్ అని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే అది మేబీ ఇట్ ఈస్ మై వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ ఇట్ ఈస్ మిస్కన్సెప్షన్, మిస్అండర్స్టాండింగ్, ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్. బట్ నేను దాన్ని కన్సీవ్ చేసుకున్న పద్ధతి, నేను దాన్ని అసిమిలేట్ చేసుకున్న పద్ధతి ఏంటంటే, వంశీ గారి ఆర్టికల్ చదివిన తర్వాత జలేంద్ర గారి పున్నాగపులు టైటిల్ కూడా ఎంత మనోహరంగా ఉంటుందంటే, ఆ వర్డ్ వింటేనే మనకు ఒక విధమైన పున్నాగపూలు అనే ఒక యునో దట్ ఫ్రేజ్ ఇస్ సో వైబ్రెంట్, అంటే ఒక మంచి వైబ్రేషన్స్ని క్రియేట్ చేసేటువంటి అది మాట. మనకి ఎవరికైనా ఒప్పుకుంటాం అది. సో అలాంటి పుస్తకం గురించి ఈయన పరిచయం చేసి, ఈయన చదివి, ఈయన అనుభవించినటువంటి అదంతా చదివిన తర్వాత అనుకున్నాను, ఈ పుస్తకం సరే చదవాలని ఉంది సార్ అని అనగానే సార్ పీడిఎఫ్ పంపించారు. అయితే నాకున్నది ఏంటంటే, యూజువలీ ఐ ఎంజాయ్ రీడింగ్ హార్డ్ బౌండ్ బుక్స్. సో అది ఇచ్చాక, నువ్వు చదువుతున్నావా అని సార్ కాస్త హీ యూస్ టు బీ ఆఫ్టర్ మీ, చదువుతున్నావా, స్టార్ట్ చేసావా, ఎలా అనిపిస్తుంది అట్లా. నాకేంటంటే డ్యూ టు మై అదర్ ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్స్, కంపల్సరీస్ ఆర్ సంథింగ్, పీడిఎఫ్ చదవడం అనేది మనసు పెట్టి చదవడం లేదు, లేదంటే ఐ కుడెంట్ రీడ్ ఇట్ ప్రాపర్లీ బికాజ్ ఇట్ వాస్ ఎ సాఫ్ట్ కాపీ. దెన్ దెర్ వాజ్ సంథింగ్ ఇన్ మై మైండ్ దట్ సార్ అడుగుతున్నారు. నాకు ఎందుకంటే సార్ మాటల్లో ఏమనిపించేదండి, ఈ పుస్తకం నువ్వు చదవవలసిన పుస్తకం అని చెప్పినట్టుగా ఉండేది నాకు అది. సో నేను ఏం చేశాను, వెంటనే ఐ హ్యావ్ ఆర్డర్డ్ ద కాపీ త్రూ అమెజాన్. అది వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత బుక్ని చూశాను. ఫస్ట్ ఐ లుక్డ్ ఎట్ ద పెయింటింగ్, యూనో జీకే గారి హాస్పిటల్ బిల్డింగ్ పెయింటింగ్, పున్నాగపూలు, చెట్లు, రాధ, సుందర్. ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్ కృష్ణ ఈ దీంట్లో. అండ్ వెనకాల చాలా మనోహరంగా యూనో మందస్మిత వదనం అంటారా, ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఎట్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్ ఇన్ తెలుగు అండి. బట్ జలేంద్ర గారి ముఖ చిత్రంతో ఆవిడ రాసినటువంటి ఆ లైన్స్, వాట్ వాజ్ ద ఇంపాక్ట్ అండ్ రెస్పాన్స్ రిసీవ్డ్, ఇవన్నీ ఫస్ట్ చూసుకొని మొదలుపెట్టాను. అంటే ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అండ్ ఒక ఎక్స్పెక్టేషన్స్తో నేను స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ ఆల్ మై ప్రిటెక్స్ట్ అండి. అండ్ దెన్ హ్యావ్ స్టార్టెడ్ ద రియల్ జర్నీ. ఫస్ట్ బుక్ స్టార్ట్ చేసిన తర్వాత, ముందు మాట లేదు, మన రచయిత్రి యూనో హౌ షీ వాజ్ థ్యాంక్ఫుల్ ఫర్ టేకింగ్ ఇట్ అప్ ఇంటూ థర్డ్ పబ్లికేషన్, ఇవన్నీ చదివాను. ఎలాంటి రెస్పాన్సెస్ డిఫరెంట్ రీడర్స్ నుంచి వచ్చాయి, లెటర్స్ ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా నాకు ఒక హైప్ క్రియేట్ చేసింది. అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎక్స్ట్రాడినరీలీ యూనిక్, and I'm going to read some, one of its kind of books genresలో అని ఒక మైండ్ సెట్తోని ఓపెన్ చేశాను. ఓపెనింగ్ లైన్సే, అంటే స్టోరీ ఓపెనింగ్ లైన్స్లోనే ఫస్ట్ సీన్ అతనిది, రాధ భర్త హాస్పిటల్కి రావడము, కారులో నుంచి దిగడం, చికాకు మోహము, అది ఎంత నెగటివ్ వైబ్రేషన్ వచ్చిందంటే నాకు, ఇంత చికాక్గా ఉంది ఏంటి అంటే, ఇంత చికాకైన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఇటువంటి ఒక దాన్ని ఏమంటారు, వ్యాధిపరమైనటువంటి లక్షణాలని చూపిస్తూ ఓపెనింగ్ స్టేట్మెంట్, ఆ సీన్. సరే చూశాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇట్. ట్రస్ట్ మీ, బిట్వీన్ 20 to 40 పేజెస్ నేను చదువుతుంటే, ఇది ఎందుకు మొదలుపెట్టానా అనిపించింది. చాలా పెయిన్ఫుల్. ఏం పెయిన్ అంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేను, కానీ ఇట్ షోస్ వెరీ పెయిన్ఫుల్ జర్నీ అండ్ దట్ ఇండిఫరెంట్ కైండ్ ఆఫ్ టిపికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్డ్ బై మెనీ ఆఫ్ విమెన్ ఆఫ్ దిస్ జనరేషన్ టు. రాధ జర్నీ, తన వైవాహిక జీవితం కానీ, రిలేషన్షిప్ కానీ, అంటే ఒక దిక్కు హాస్పిటల్ వాతావరణం, జీకే గారి గురించి, డాక్టర్ కృష్ణ గారి గురించి, ఇవన్నీ చదువుతున్నా కూడా నా వరకు ఇందులో మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. షీలా మేడం గురించి మాట్లాడాల్సి వచ్చిన, అపురూప గురించి మాట్లాడాల్సి వచ్చిన, సుందర్ గురించి మాట్లాడాల్సి వచ్చిన, ఇంకా రాధిక తల్లి గురించి మాట్లాడాల్సి వచ్చిన, తండ్రి గురించి మాట్లాడాల్సి వచ్చిన,
ఇవన్నీ అంటే చాలామంది అనొచ్చు ఇందులో అన్ని క్యారెక్టర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, వాటన్నిటికీ కూడా ఒక ఇవల్యూషనరీ ప్రాసెస్ని మనకి ఇక్కడ రైటర్ చూపిస్తారు. కానీ నాకు ఫర్ మీ పర్సనల్లీ దిస్ ఇస్ ఎంటైర్లీ ద జర్నీ ఆఫ్ రాధా. అండ్ మేడం అన్నారండి ఏమిటంటే చాలామంది చెప్పారు మీకు ఇది తెలుసా, ఇట్లా వీళ్ళని పోల్చుకున్నారు, రాధ లాంటి అమ్మాయిని చూశాను, మీకు ఎలా నా వరకు రాధ జర్నీ నా జర్నీ ఆల్మోస్ట్ సిమిలర్గా సాగింది అనిపించింది. వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సైకిక్ ప్రాసెస్, ఎలాంటి ఆలోచనలు అంటే ఇన్ ద బిగినింగ్ ఎంత నిర్లిప్తత, ఎంత సింపతి సీకర్ ఆర్ సింపతి మాంగర్, ఐ కాంట్ రియలీ డిఫైన్ ఇట్. కానీ ఆ తర్వాత హౌ షీ హాజ్ మౌల్డెడ్ హర్ సెల్ఫ్, ఆ మెటమార్ఫిసిస్ ప్రాసెస్, దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. అంటే నేను రాధతో పాటు ప్రయాణం చేశాను. ఇది అందరు చదవవలసిన పుస్తకం. నేను మొదటి 40 పేజీల వరకు చదివిన తర్వాత కనుక సార్ నాకు కాల్ చేసి ఉంటే, అయినా ఒకసారి చేశారు సార్, నేను చెప్పాను సార్ చాలా తలనొప్పిగా ఉంది, నాకు చాలా భారంగా ఉంది చదువుతుంటే, ఎవ్రీథింగ్ వాజ్ సో హాంటింగ్. ఎందుకంటే అక్కడ తన స్టేట్ ఆఫ్ మైండ్ చెప్తున్నారు, అట్లాగే జీకే గారివి ఫిలాసఫీస్, అండ్ దెర్ వర్ మెనీ సచ్ అంటే డివైన్ మాస్టర్స్ గ్రేస్, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రేయర్స్, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటే దిస్ ఈజ్ కంప్లీట్ ప్రాక్టికల్ అప్రోచ్ టు అ లైఫ్. అంటే జలంధ్ర గారు ఇక్కడ స్పెషల్గా నేను ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్, లేదంటే ఒక స్కిల్ ఎన్హాన్స్మెంట్, లేదంటే ఒక హ్యుమానిటేరియన్ మౌల్డింగ్ సంబంధించిన బుక్ అలా ఏం చెప్పలేదు. దిస్ ఈజ్ ఆల్ ఇన్ అ వెరీ ఫిక్షియస్ స్టేట్, బట్ స్టిల్ అది మనకు కావాల్సినటువంటి ఆ ముడి సరుకులు, అంటే ఒక మనిషిగా బ్రతకాలంటే, జస్ట్ నాట్ మనిషిగా అంటే ఎప్పుడు ఎదుటివాడికి సహాయం చేయడం వరకే మనిషి లక్షణం, మానవత్వం అని నేను అన్ను. యూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రాసెస్, హౌ యూ డెవలప్ ఫ్రమ్ ఇన్సైడ్, దీనికి చాలా న్యాచురలిస్టిక్ వేలో ఉంది. ట్రస్ట్ మీ అండి, నేను ఒక విధమైన అంటే నాకు అది ఎట్లా ఉంటుందంటే ఒక ఆపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్టు, థియేటర్లోకి వెళ్ళి మై మైండ్, బాడీ అండ్ హార్ట్ వాజ్ టేకింగ్ అప్ ద 3 stages, the pre-operative process, operative process and the post-operative process, precautions, care, then treatment, cure. It was all అంటే మనిషిని దాన్ని ఏమంటారు, ఒక మస్తిష్కంలోని ఒక మానవత్వంతో కూడుకున్న ఒక ఐడియలిస్టిక్ మనిషిని బయటకి వెలికి తీసే ప్రక్రియ. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ రైట్ వర్డ్స్ ఆర్ నాట్, బట్ ఎంటైర్ బుక్ రీడింగ్ ఇంపాక్ట్ ఇవన్నీ అందరు నాకు తెలిసింది, అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అర్థమయ్యే బుక్ అయితే కాదు ఇది. Everybody has got their own kind of understanding and their own kind of perspective towards life after completing the reading. But at the same time, I'm sure whoever reads and sits and discusses, they won't disagree with the other person's opinion and experience. Anta uniqueness నాకు ఈ బుక్లో కనబడింది. And the best part of this reading is it still haunts you. ఎట్లా హాంట్ చేస్తుంది, క్యారెక్టరైజేషన్స్లోనో లేకపోతే సీన్స్లోనో కాదు, అంటే ఒక్కొక్క లైఫ్ స్టేజ్, ఆ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అండి. అంటే ఒక చిన్న బాబుతో సుందర్ లైఫ్లో కానీ, రాధ భర్త అతడు పడుతున్నటువంటి ద డిఫరెంట్ ఫేజెస్, హౌ హీస్ డాక్టర్ కృష్ణ విషయంలో కానీ, లేదు షీలా మేడం వాళ్ళ విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా డిఫరెంట్ పర్సన్స్లో రిఫ్లెక్ట్ అవుతున్న ప్రతి అంతర్మదనం, ప్రతి ఎవల్యూషనరీ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, ఆఫ్ లైఫ్, ఇవన్నీ ఒకే మనిషిలో కూడా జరగవచ్చు. మనకు ఆ బుక్లో చూపించేవి విడివిడిగా ఉన్నా కూడా, అండ్ అదంతా కూడా నా విషయంలో జరిగింది. అయితే నేను గొప్పగా మారిపోయాను, నేను సంత్ I haven't become something very
ఐడియలిస్టిక్ పర్సన్ అని నేను చెప్పను. బట్ ట్రస్ట్ మీ మేడం, నాకు థాట్ ప్రాసెస్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక నిమిషం ఆగాలి, ఒక కాన్ఫ్లిక్ట్లో ఉన్నానంటే, అందరూ అంటారు కదా భగవద్గీతను చూస్తే మీకు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందని. ఫర్ మీ దిస్ బుక్ ఈజ్ లైక్ దాట్. పున్నాగపూలు అలాంటి పుస్తకం నా వరకు. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ అంటే పెయిన్ని యాక్సెప్ట్ చేయాలి, లైఫ్ని. లాస్ట్ సెంటెన్సెస్ రాధ చెప్తుంది వాళ్ళ తల్లితో, గోడ పైన 3 పెట్టుకున్నాక, అవన్నీ కూడా లైఫ్, ఇదెందుకు పెట్టుకున్నావు, నీకు ఇష్టం లేనిది, లేకపోతే అతను భర్త ఇచ్చినటువంటి పిన్ నెంబర్ పేపర్ ఎందుకు పెట్టుకున్నావు, చాలా నవ్వుతూ చెప్తుంది. అవన్నీ కూడా లైఫ్లో భాగమే కదా అని. అంటే ద రియాలిటీ అండ్ ద ట్రూత్ ఆఫ్ లివింగ్ ఎ లైఫ్ ఈజ్ టు యాక్సెప్ట్ ద వే ఇట్ కమ్స్. అది కనుక మనం అర్థం చేసుకోగలిగితే లైఫ్ని మనం ఎలా మలుచుకుంటే, జరుగుతున్నవి ఏవైనా సరే మన లైఫ్లో మనం ఎలా మలుచుకుంటే అది అలా మనకు కనబడుతుంది, అది అలా సాగిపోతుంది అని చెప్పేసి రాధా జర్నీ ద్వారా చాలా చక్కగా చెప్పారు. అండ్ ఆన్ దిస్ వీడియో I would like to tell that it is just not the Radha's journey here, but it is also many simultaneous people. And I repeat, it is not again gender restricted అండి. ఇప్పుడు రాధ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ రాధ సింపతి, మాంగింగ్నెస్, ఈ హెల్ప్లెస్నెస్, లేదంటే వాట్ టు సే ఇండెసిసివ్ థింకింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది స్టేజెస్, అవన్నీ కేవలం ఒక ఉమెన్కి మాత్రమే ఫేస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే కాదు. అందుకే ఇక్కడ పాత్రలు కేవలం జెండర్ బేస్డ్గా మనము రిఫ్లెక్ట్ అవ్వాల్సినంత అవసరం కూడా లేదు. ఐఎమ్ షూర్ చదివిన ప్రతి ఒక్కరూ ప్రతి క్యారెక్టర్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక లక్షణాన్ని వాళ్ళు చూసుకోగలుగుతారు. ఎప్పుడైతే చాలా మంచి విషయం ఏమిటంటే ఇది అన్ని క్యారెక్టర్స్లో ఉండేటువంటి డెఫిసిట్స్ మనం చూసుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆ డెఫిసిట్స్ అన్నిటి నుంచి కూడా ఎదిగి ఉన్నటువంటి క్యారెక్టర్స్ యొక్క ప్రయాణం మనకి ఒక పాజిటివ్ హోప్ని ఇస్తుంది. సో ఇన్ దాట్ వే ఇది ఒక బాపు చిత్రం లాగానో, లేదంటే ఒక విశ్వనాథ్ గారి చిత్రం లాగానో, నాట్ ఆల్ ఈజ్ వెల్ టైప్ అట్ ది ఎండ్, బట్ స్టిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పేసే ఒక నోట్తో ఎండ్ అయిపోయి చాలా అందంగా చెప్పారు అని చెప్పాలంటే మళ్ళీ నేను ఐ కెన్ మిస్లీడ్ పీపుల్ అండి. కంప్లీట్ బుక్ చదివిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు అంటారు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బిగినింగ్ స్టేజ్ ఆఫ్ బుక్ రీడింగ్ వాజ్ రియల్లీ వెరీ స్ట్రేంజియస్. నాకు చాలా భారంగా, అసలు మైండ్ అంతా కూడా అంటే అంత ఆక్యుపై అవుతుంది ఒక బుక్ చదివితే అని అనుకోలేదు. ఏకబిగిన నేను ఈ పుస్తకాన్ని చదవలేదు, కానీ అంత భారంగా ఉంటుందని కూడా నేను ఊహించలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. ది ఐరనీ ఈజ్ neither I was liking it in the beginning to read because it was really so unattractive to me. అంటే అంత ఒక పెసిమిస్టిక్ కండిషన్స్తో ఉండి ఒక డిఫాల్టిక్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ప్రొటాగనిస్ట్తో స్టార్ట్ అయిన ఈ బుక్, ఇది ఎలా ఉంటుందంటే మేబీ ఒక ఫెయిల్యూర్ స్టోరీని మనం చెప్తున్నట్టుగా, బట్ హౌ ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ అనేది ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ ఇంటర్వోవెన్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇక్కడ చాలామంది రెస్పాన్సెస్లో కొందరు చెప్పినట్టు ఇది ఇంగ్లీష్లోకే కాదు ఇంకా చాలా భాషల్లో కూడా ట్రాన్స్లేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్, ఇండెప్టెడ్. ఎందుకంటే మీరు ఒక రచయితగా చాలా బుక్స్ అందరూ రాస్తారు. యూజువల్లీ మనం ఫిక్షన్ అనగానే ఏమవుతుందంటే ఇలాంటి నావెల్స్ ఎవరైనా రాసే వాళ్ళవి వి టేక్ ఇట్ ఫర్ ప్లెజర్ రీడింగ్ అండి. మనం ప్లెజర్ రీడింగ్కి తీసుకుంటాం. వీ డోంట్ టేక్ దెమ్ యాజ్ బైబుల్స్ అండ్ దెన్ గైడ్ లైన్స్ ఆర్ గైడ్ బుక్స్ ఫర్ అవర్ లైఫ్. కానీ ఇది అలా పిక్ చేసుకొని మన లైఫ్కి ఒక టార్చ్ బేరర్ లాగా మనకి ఇట్ విల్ హెల్ప్ అస్. అండ్ ఇటువంటి మంచి బుక్ని మాకు అందించినందుకు we are really indebted to you, madam, and thank you so much for coming up with such wonderful themes. And దీని తర్వాత నేను మీ
పుస్తకాలు ఇంకా చదవాలనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యాపెన్ టు రీడ్ లాట్ ఆఫ్ రివ్యూస్ ఆన్ యువర్ బుక్స్ త్రూ వేరియస్ సాహిత్య గ్రూప్, నవ సాహితీ గ్రూప్లో జ్యోతి గారు పెట్టినట్టు చాలా బుక్స్, మీ బుక్స్కి సంబంధించిన రివ్యూస్ వచ్చాయి. ఈ బుక్ వల్ల ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ ఎవ్రీ బుక్ ఆర్ ఎవ్రీ వర్క్ హ్యాస్ గాట్ ఇట్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ different level of, what should I say, మోటివ్ అండి, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మోటివ్. అంటే యాజ్ రీడర్ క్రిటిసిజంలో అంటారు, ద మూమెంట్ రైటర్ కంప్లీట్స్ రీడింగ్, రైటర్ ఈజ్ డెడ్ అండ్ రీడర్ ఈజ్ అలైవ్, అండ్ ఎవ్రీ రీడర్ హ్యాస్ గాట్ సంథింగ్ టు టేక్ ఫ్రమ్ దిస్ బుక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, and this is my first maiden attempt of giving a video review. Kindly excuse me and forgive me if I miss any of the usual protocols of this meeting. And thank you. Namaste.